Ritu Verma. Commoners, please behave as commoners. You are not like gods. Don't behave as gods and don't treat other people as waste people. They are better, far better than you. They are celebrities. Okay? Please keep that in mind and behave like a good person. Don't behave like a rude and worst persons. అరే బాబు మీకు నమస్కారం పెడతారా నాకు ఆకలి వస్తుందిరా కొంచెం ఫుడ్ పెట్టుకోవాలరా పోయి పాడరా కానివ్వండిరా నాయన స్వామి సంజన పొద్దులుగులు అదేదో కానివ్వండిరా నాయన నామినేషన్ పాయింట్ అని చెప్పి అయితే బాధ చూడలేకుండా పెడతాను నేను స్క్రీన్ షాట్ ఫీల్ అయితే చూడండి ఆమె ఎంత ఫీల్ అయిపోతుందో పాపం ఫుడ్ కోసం నామినేషన్ చూడలేక ఎట్లా ఇట్లయితే మరీ దారుణంగా బిహేవ్ చేసేట నామినేషన్ పాయింట్లో పాపం తగ్గించుకుంటారా కొంచెం మీరు ఆ కాన్వర్సేషన్ లేదు కొంచెం తగ్గించుకుంటారా అవతల వాళ్ళు ఆకలి అర్థం చేసుకుంటారు బాబు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే నామినేషన్స్ అయితే జరిగే హౌస్లో మొత్తం మీద నామినేషన్స్ అందరూ కంప్లీట్ అయిపోయాయి. సో నేను మెయిన్గా మాట్లాడాలనుకుంది ఎవరిని నామినేట్ చేశారు అనేది మనము ఆల్రెడీ ఎపిసోడ్ చూసుంటాము. దాని గురించి అయితే మనం మాట్లాడాల్సిన పని లేదు, కానీ కొన్ని పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేయాలనుకున్నాను. ఆ పాయింట్స్ మాత్రం ఇప్పుడు మాట్లాడతాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ ఓనర్స్ అయినటువంటి కామర్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు భయ్య అసలు వాళ్ళ ఫీలింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరన్నా ఆకాశం నుంచి కిందికి భూమిపైకి దిగిపడిన దారులు అనుకుంటున్నారా లేకుంటే జస్ట్ బయట నుంచి వచ్చిన మనుషులు అనుకుంటున్నారా నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో వాళ్ళ బిహేవియర్ ఏంటో అసలు వాళ్ళ ముందర ఉన్నది సెలబ్రిటీసా లేకుంటే వాళ్ళ ముందర వచ్చిన కామనర్స్ అనేది అసలు ఆ మైండ్ లో ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు నాకు వాళ్ళ దగ్గర. అసలు కొంతమంది అయితే మాట్లాడుతున్నారు, మెయిన్ గా ప్రియా దమ్ము సీజైలు అయితే నోటి కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ లెవెల్ ఏంటి, సెలబ్రిటీస్ యొక్క స్టేటస్ ఏంటి, లెవెల్ ఏంటి అనేది అసలు వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. అంత దారుణమైన విధంగా అయితే వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఇంకొకడు మర్యాద మనీష్ అని వాళ్ళకి పేరెందుకు పెట్టారు, కానీ వాడు కూడా అసలు ఎంత దారుణంగా అయితే ట్రీట్ చేస్తున్నాడంటే వాడి మాటలతోనే అసలు ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట వాళ్ళ మీద ఉన్న కక్ష అసూయ అంతా. ఇంకొకరు ఈ హరీష్ అసలు బాబోయ్ ఏమో అనుకున్నా నేను వచ్చిన ముసుగు మనిషి అని అంటే ముసుగు వేసుకుని ఇంత పెట్టుకున్నాడా లోపల అనే ఎంతగా అనిపించింది అనమాట నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. అంతగా అయితే బిహేవ్ చేశాడు తను. ఇంకా నామినేషన్స్ పాయింట్స్కి వెళ్లే ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, కళ్యాణ్ అండ్ పవన్. వీళ్ళిద్దరూ అయితే మంచి పాయింట్స్ అయితే చేశారు. మంచిగా అయితే నామినేట్ చేశారు అనమాట అందరినీ. వాళ్ళు నామినేట్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మంచిగా నామినేట్ చేశారు. అండ్ వాళ్ళ బిహేవియర్ కూడా కొద్దిగా బెటర్గా ఉంది వీళ్ళతో పోలిస్తే. సో నెక్స్ట్ ఇంకా నామినేషన్స్కి వెళ్ళిపోదాము. నామినేషన్స్ లో ఎవరెవరిని నామినేట్ చేశారనేది పక్కన పెట్టేస్తే నామినేషన్స్ లో కొన్ని జరిగాయ్యా కొంతమందికి. ఎవరెవరంటే రీతు చౌదరి వెట్స్ హరీష్, వీళ్ళిద్దరికి బీభత్సమైన ఫైట్ అయితే జరిగింది. అసలు వీళ్ళ దగ్గర పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ ఉన్న పాయింట్స్ నే అసలు ఏది పడితే సోది చెప్పేస్తున్నారు, ఊరికే అరుచుకుంటున్నారు, కుక్కల్లా అరుస్తున్నారు, బొరుగుతున్నారు, వాగుతున్నారు. అసలు ఒక పాయింట్ గురించి మాట్లాడంటే ఆ పాయింట్ వదిలేసి ఏదేదో చెప్తాను భయ్య. అసలు అవసరం ఏముంది అంత చెప్పాలని అవసరం. హరీష్ కూడా అసలు ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎపిసోడ్ లో తన విశ్వరూపం అయితే చూపించేసాడు. తనలో కూడా ఎంత అరుపులు ఉన్నాయి, ఎంత ఫైల్ ఉన్నాయి అనేది అయితే మొత్తం చూపించేసాడు. ఇంకా రీతు చౌదరి గురించి మనం చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ బాగా నోరేసుకొని అందరి మీద అయితే వెళ్ళిపోతుంది అమ్మాయి. సో తన పాయింట్స్ అయితే క్లారిటీగా మెయింటైన్ చేసినా కూడా ఆ అరుపులు బిహేవియర్ అనేది కొంచెము చాలా దారుణంగా వెళ్ళిపోతుంది అనమాట మొత్తంగా. కాబట్టి హరీష్ అండ్ రీతు చౌదరి మధ్య ఒక బీభత్సమైన గొడవ జరిగేసింది. దాని తర్వాత ఇంకొక గొడవ కూడా జరిగింది. ఏదేమంటే ఇమ్మాన్యుయల్ హరీష్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటంటే ఆ రెడ్ ఫ్లవర్ గుండంకులు. ఈ గుండంకులు రెడ్ ఫ్లవర్ గొడవ ఏందో అర్థం కాల నాకైతే మొత్తం మీద. నేనైతే చూడలే ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్, కానీ నాగార్జున గారు చూపించేటువంటి చిన్న ప్రోమో వీడియోస్ అయితే చూశాను అనమాట. ఆ వీడియోస్ లో నాకు అర్థమైంది ఏంటంటే మన ఇమ్మాన్యుయల్ ఏదైతే అంటున్నాడో గుండంకులు అని చెప్పి అది తను చాలా జోక్గా అంటున్నాడు, జోవియల్ గా అంటున్నాడు. దాన్ని తీసుకొని ఇతను ఏదో ఫీల్ అయిపోయి హరీష్ నాకు ఇది నచ్చదు, బయట మా పేరెంట్స్ మా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారో ఏమో అది ఇది మాట్లాడేసి బాబోయ్ చాలా దారుణంగా ఉంది మొత్తం మీద. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రెడ్ ఫ్లవర్ అనేది అన్నాడు కదా ఇమ్మాన్యుయల్ ని, అది ఫ్లోలో వచ్చేసి ఉండొచ్చు, ఫ్లోలో కూడా రావచ్చు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్లోలో వచ్చింది మనకు నాగార్జున గారు ఎపిసోడ్ లో చూపించిన వీడియోలో అయితే.
కానీ ఇంకొకసారి కూడా రెడ్ ఫ్లవర్ అన్నా అంట. ఆ రెడ్ ఫ్లవర్ మీద మీరు ఎందుకు అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటే ఇమాన్యుల్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు భయ్య. ఏదేదో వాగుతాడు, అరుస్తాడు, వా అరుస్తాడు. ఎందుకు అంత అవసరం ఏముంది? అంత అవసరమే లేదు. మీకు ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకునే విధంగా ఉండాలా, లేదంటే పాయింట్ చెప్పేవాడు కూడా చాలా పద్ధతిగా ఇది పాయింట్ ఇలా చెప్తే సరిపోతుంది. అదంతా కాకుండా చెప్పేవాడు అరిసి, వినేవాడు అరిసి, డిఫెండ్ చేసుకునేవాడు అరిసి, ఇంతమంది అరిస్తే అక్కడ నామినేషన్స్ ఏముందిరా భయ్. అసలు ఈ అరుపులేంది గోలైందిరా బాబు. బిగ్ బాస్ అంటేనే ఒక మంచి క్రేజ్ బజ్ అయితే ఏర్పడింది కొన్ని సీజన్స్ వల్ల. అది బిగ్ బాస్ సీజన్ 1 అండ్ సీజన్ 7 ఈ 2 సీజన్స్ టాప్లు దుమ్ము లేపాయి మొత్తం మీద. కానీ ఈ సీజన్ చూస్తా ఉంటే నాకు మెంటల్ లేస్తుంది, మొత్తం మీద హెడ్ఏక్ అయితే వస్తుంది. అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు అక్కడ. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక గొడవ కూడా జరిగింది. మళ్ళా ఈయనే ప్రబుద్ధుడు, హరీషు, దమ్ము శ్రీజ వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగింది మళ్ళీ. సో ఆ శ్రీజ అసలే నోరు పెద్దది, వావుడిగా అని చెప్పి ఒక పెద్ద బిరుదు ఉంది. ఆ బిరుదుతో మళ్ళీ నా పైన గొడవ చేసుకుంది. ఈయన మళ్ళా అరిసేది హరీష్. అసలు ఆ అరుపులేదు బాబు, మెంటల్ లేస్తుంటారు మీరు అరుస్తుంటే. కొంచెం మామూలుగా మర్యాదగా మాట్లాడుకుంటారు బాబు. మరి ఎంత దారుణంగా నామినేషన్ చేస్తారంటారు బాబు. ఆ ఒకప్పుడు సీజన్లో కూడా చేశారు నామినేషన్ అప్పుడు అరిసేవాళ్ళు, కానీ దానికి లాజిక్ ఉంటుంది, లాజిక్ తగ్గట్టుగా మాట్లాడతారు. కానీ మీరేందో ఒక్కొక్కలక్క అరుచుకుంటారు మొత్తం మీద పాయింట్లు లేకుండానే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే భరణి నామినేషన్కి వచ్చినప్పుడు తన పాయింట్స్ చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇద్దరు నామినేట్ చేసినాడు. ఇద్దరిలో ఎవరనేది ఒకరైతే ప్రియా, ఎవరనేది మొత్తానికి నో ఐడియా. సో ఆ ప్రియానైతే చాలా క్లియర్ కట్గా మంచి పాయింట్స్ అయితే నామినేట్ చేస్తే ఆ ప్రియా ఏదేదో యారగంట్గా మాట్లాడేసి అసలు అన్యాక్సెప్టబుల్ పాయింట్ అనే విధంగా, యూజ్లెస్ పాయింట్ అనే విధంగా అయితే చెప్తుంది అనమాట. అలాంటి యూజ్లెస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఈ హౌస్ ఓనర్స్ అయితే ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కరిని మాత్రం ఖచ్చితంగా నామినేట్ చేశారు. అది ఎవరో కాదు, భరణి. ఎందుకు నామినేట్ చేశారు భయ్యా అంటే గుడ్డు కాన్సెప్ట్ భయ్యా. వాడమ్మ వారి పిల్లలు కదా గుడ్డు కోసం కొట్టుకున్నట్టుగా చిన్న గుడ్డు కోసము మొత్తం హౌస్ ఓనర్స్ అనిపించుకున్న వాళ్ళందరూ కూడా భరణి మీద పోయి పడిపోయేసి ఆ ఒక్క పాయింట్తో నామినేట్ చేయడం ఏందిరా స్వామి. ఇంకేమి పాయింట్సే లేవా, వేరే జనాలే లేరా, వాళ్ళ దగ్గర తప్పులే దొరకలేదా, వాళ్ళ దగ్గర తప్పులేదు దొరకనట్టు భరణి పైన ఒక్కడిపైన పాయింట్ దొరికిందని అంటే ఆ గుడ్డు పాయింట్తో నామినేట్ చేయడం రా భయ్. ఎక్కడి నుంచి వచ్చినారా మీరంతా? గుడ్డు కోసం ఇంత గోలైందిరా బాబు. అంత దారుణంగా బిహేవ్ చేయొద్దురా, కొంచెం మంచిగా చేయండి రా బాబు. ఎపిసోడ్లు చూడలేకున్నాం మామూలుగా దాంట్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే దమ్ము శ్రీజ మరియు హరీష్ మధ్యలో పెద్ద బీభత్సమైన వారే జరిగిందంట. 1 hour జరిగిందంట వాళ్ళిద్దరు నామినేషన్ పాయింట్. ఆ పాయింట్స్ అంతగా జరుగుతుంటే బాబు ఉంది కదా, మా బుజ్జిగాడు యాక్టర్ సంజన గల్రాని ఉంది కదా, ఆమె అయితే రే బాబు మీకు నమస్కారం పెడతారో, నాకు ఆకలి వస్తుందిరా, కొంచెం ఫుడ్ పెట్టుకోవాలరా పోయి పాడరా కానివ్వండి నాయన స్వామి సంజన పొద్దులుకులు అదేదో కానివ్వండి నాయన నామినేషన్ పాయింట్ అని చెప్పి అయితే ఆమె బాధ చూడలేకుండా పెడతా. నేను స్క్రీన్ షాట్ ఫీల్ అయితే చూడండి, ఆమె ఎంత ఫీల్ అయిపోతుందో పాపం ఫుడ్ కోసం నామినేషన్ చూడలేక. ఇట్లయితే మరీ దారుణంగా బిహేవ్ చేసేటట్టు నామినేషన్ పాయింట్లో పాపం తగ్గించుకుంటారా కొంచెం. మీరు ఆ కాన్వర్సేషన్ లేదు కొంచెం తగ్గించుకుంటారా, అవతల వాళ్ళు ఆకలి అర్థం చేసుకుంటారు బాబు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా యాజ్ ఎ కెప్టెన్గా సంజనాకి ఒక పవర్ అయితే ఇస్తారు. ప్రతి సీజన్లోనే ఇలాంటి పవర్ అయితే ఒకటి ఇస్తారు కదా, ఆ పవర్ వల్ల ఉపయోగించి మీరు డైరెక్ట్గా ఒకరినైతే నామినేట్ చేయండి అంటే సుమన్ శెట్టిని నామినేట్ చేసింది భయ్య బాబోయ్. ఆ సుమన్ శెట్టి సేవ్ అయిన తర్వాత లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో ఆ ఆడియన్స్ అరుపులు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటారు సుమన్ శెట్టికి ఎంత క్రేజ్ ఉందో. అలాంటిది సుమన్ శెట్టి మీద యూజ్లెస్ పాయింట్తో డైరెక్ట్ నామినేట్ అయితే చేస్తుంది. దానికి సుమన్ శెట్టి అన్నప్ప బీభత్సమైన జోకులు కామెడీ అవి చూసి రీతు చౌదరి ప్లస్ మన ఉంది కదా తనుజ వీళ్ళిద్దరు నవ్వుకుంటారు బీభత్సంగా. ఆహా సూపర్గా ఉంటుంది. అదైతే సీను పెట్టలేను లేదు, అది ఎపిసోడ్లో అయితే జస్ట్ ప్రోమోలో చూపించి ఎపిసోడ్లో అయితే అది లేదు, బీభత్సంగా ఉండింది. అది అయితే సుమన్ శెట్టి కామెడీ చేయడం అయితే. మొత్తం మీద ఇది ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అయితే. కొంచెం నామినేషన్ చేసేటప్పుడు మంచి పాయింట్స్ అయితే ఎత్తుక్కోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కామనర్స్, ప్లీజ్ బిహేవ్ యాజ్ కామనర్స్. యు ఆర్ నాట్ లైక్ గాడ్స్. డోంట్ బిహేవ్ యాజ్ గాడ్స్ అండ్ డోంట్ ట్రీట్ అదర్ పీపుల్ యాజ్ వేస్ట్ పీపుల్. They are better, far better than you. They are celebrities. Okay? Please keep that in mind and behave like a good person. Don't behave like a rude and worst persons.